రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వందలాది అభిమానులు కాకుండా వేల మంది లక్షల మంది అభిమానులను చూస్తూ వాళ్ళందరికీ ప్రత్యేకమైన మా మెగా ఫ్యామిలీ తరపున అందరికీ మమ్మల్ని అభిమానిస్తున్న మమ్మల్ని భుజాల మీద మోసుకొని వస్తున్న ప్రతి ఒక్క అభిమానికి ప్రేక్షకుడికి మా మెగా కుటుంబం తరపున నా అభివాదాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ తెలుసు, చిరంజీవి గారు చానాలుగా మిమ్మల్ని అందరినీ బ్లడ్ బ్రదర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ బ్లడ్ బ్రదర్స్లో 2 రకాల అర్థాలు ఉన్నాయి. తోడబుట్టిన వాళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పడం, ఈ బ్లడ్ బ్యాంక్ని ఇంత పెద్దది చేసి స్వామినాయుడు గారు 2,20,000 మందికి ప్రాణదానం చేసిన ఈ అభిమానులు 2,20,000 మందికి ప్రాణదానం చేసిన ఈ అభిమానులందరికీ మేము శిరస్సు వంచి నమస్కరిస్తాం. ప్రత్యేకంగా కొంతమంది అభిమానులు 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 20 సార్లు కాకుండా 30, 40, 50, 60 అంటే ప్రతి మా కుటుంబంలో ఉన్న ప్రతి యాక్టర్ పుట్టినరోజుకి వాళ్ళ కుటుంబంలో జరిగిన ఓ మంచి పని ఏదైనా శుభ సందర్భం ఏదైనా ఉంటే ఆ శుభ సందర్భాన్ని వాళ్ళు ఆ ఎమోషన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్లడ్ కింద రక్తదానం చేస్తూ ఉంటారు. దాన్ని మేము దేంతో కొలమానం చేయగలం? మీకున్న అభిమానం. మీ ఇంట్లో నీ భార్యకి పుట్టినరోజు, నీ కూతురికి పుట్టినరోజు అయితే ఇక్కడికి వచ్చి నేను బ్లడ్ డొనేట్ చేసి వెళ్తాను అన్నటువంటి సెంటిమెంట్ని మీలో ఉంచుకుని ఇటువంటి ఉద్వేగమైన ఇటువంటి బ్లడ్ రిలేషన్షిప్ని మీరు ఎస్టాబ్లిష్ చేసినందుకు ధన్యవాదాలు. ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు కనుక ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్పాలి. రామ్ చరణ్ ఇది బాంబేలో ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళాడు. ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్ అవ్వాలని ఎక్కడా లేదు, టాలెంట్ ఉంటే మాత్రమే అవుతాడు, లేకపోతే అవ్వలేదు. ఒకసారి అతను ఆ కోర్స్ ఫినిష్ చేసుకుని ఆ కోర్సులో తీసిన ఒక వీడియోని తీసుకొచ్చి మాకు చూపించిన రోజున ఆ రోజునే మా అందరికీ పండగ. ఎందుకంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి వీడియో చూపించారు. ఇతను తప్పనిసరిగా మంచి యాక్టర్ అవుతాడని ఆ రోజు నిర్ణయం అయిపోయింది. బట్ దాని ప్రాసెస్ ఏంటి ఎలాగా అనే దాంట్లో మొదటి సినిమా, 2వ సినిమా తీసే అవకాశం ప్రత్యేకంగా నాకు రావడం, అంతకు ముందు ఎన్నడూ తెలుగు ఇండస్ట్రీ కాదు, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ ఎరగని రికార్డ్స్లో మగధీరా వెళ్ళి పతాకాన్ని అందుకుంది. అటువంటి సినిమాలో అతని టాలెంట్ను పూర్తిగా చూపించడానికి సహాయపడిన రాజమౌళి గారికి కూడా ఈ స్టేజ్ సందర్భంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తాను. సో నేను ఆ సినిమాని తీయడానికి నాకు అవకాశం కలిగించిన చిరంజీవి గారికి, దాన్ని చక్కగా చేసిన రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలపడమే కాకుండా రామ్ చరణ్ మేము ఊహించినంత విధంగా అందులో బ్రహ్మాండంగా చేశాడు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలు అతనికి వచ్చినాయి. తర్వాత నాకు మళ్ళీ అతనితో చానాల తర్వాత ధృవ తీసే అవకాశం వచ్చింది. ధృవలో కూడా చాలా కసితోటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ మీకు ప్రదర్శించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన రంగస్థలం ముందు అవన్నీ 0 అని చెప్తున్నారు అందరూ. అంటే అవన్నీ చాలా బాగా చేసినా దాన్ని మించి ఈ సినిమాలో చేశాడని